హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తండ్రి కూతుర్ల వంటిల్లు. బయట ఎన్ని రకాల వంటలు తిన్నా ఇంట్లో అమ్మ చేసే కమ్మని పప్పు రుచికి ఏదీ సాటి రాదు కదా. ఈరోజు మన ఛానల్లో కూడా అందరికీ ఎంతో ఇష్టమైన ఐరన్ మరియు ప్రోటీన్ పుష్కలంగా ఉండే పాలకూర పప్పుని ఎంతో రుచిగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది కేవలం పప్పు మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని ఇచ్చే అమృతం లాంటిది. మరి ఈ కమ్మని పాలకూర పప్పు తయారీ విధానంలోనికి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా వీడియోలో చూపిస్తున్న విధంగా పాలకూరని 2 కట్టలు తీసుకొని నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దాంట్లో మనకి గడ్డి అలాంటిది ఉంటుంది కదా, అదంతా క్లియర్గా తీసుకొని మంచిగా వేరేసుకొని చిన్నగా కట్ చేసుకొని మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు 1 కప్పు కందిపప్పు కూడా తీసుకొని దాన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరని, అది కూడా ఈ వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పులోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీకు నచ్చితే పాలకూర ఎక్కువ తీసుకొని కందిపప్పు తక్కువ తీసుకొని కూడా మనం చేసుకోవచ్చు. అలా చేసుకున్న పప్పు అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనికి 1 కప్పు కందిపప్పుకి 2.5 కప్పు నీళ్ళు తీసుకొని పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇదే స్టేజ్లో కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. నేను దీంట్లోకి కొంచెం ఆయిల్ కూడా వేసి విజిల్ మూత పెట్టేసి లో స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ లేదా 4 విజిల్స్ మన కందిపప్పును ఉడికే పట్టి 3 లేదా 4 విజిల్స్ రానిచ్చి, చూస్తున్నారుగా వీడియోలో గాలంతా పోయాక మనం ఓపెన్ చేసుకుంటే చూస్తున్నారా కందిపప్పు అనేది ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇలా పెడితే మనం స్మాష్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపప్పు నుండి నీరు తీసి ఆ నీరు కూడా వేసి కలిపేద్దాం. చూస్తున్నారుగా. ఇప్పుడు దీంట్లోనికి మీరు తినే స్పైసీనెస్ బట్టి 1 లేదా 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్ల కారం వేసాను. ఇందాక మనం పసుపు వేయలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసి ఉప్పు కూడా చూసుకొని 1 లేదా 1.5 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇందాక మనం స్టార్టింగ్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకుందాం. ఇప్పుడు తాలింపుకి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అనేది వేడయ్యాక తాలింపు గింజలు కూడా వేసుకొని చిటపటాడాక కొంచెం 2 లేదా 3 మిరపకాయలు వేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆ ఉల్లిపాయ మెదగడం కోసం మంచిగా ఉప్పు కూడా వేసి తాలింపు అయ్యాక మనం పప్పులో వేస్తే మన పప్పు అనేది రెడీ అవుతుంది. కాకపోతే నాకు కొంచెం జారుగా ఉంటే ఇష్టం, సో నేను దీంట్లోనికి 1 గ్లాస్ వాటర్ వేసి కొంచెం సాంబార్ స్ట్రక్చర్లోకి వచ్చేలాగా మళ్ళీ వాటర్ వేసి 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచి దించేసుకుంటే మన పప్పు రెడీ. చూసారుగా, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పాలకూర పప్పు సిద్ధమైపోయింది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పప్పుతో తింటే ఆ తృప్తే వేరు. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ప్రయత్నించి ఎలా కుదిరిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కమ్మని ఇంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.